హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోర్స్. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 29న కొత్త అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందే, లేదంటే కీడు. ఈ నెల 29న కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య, పౌర్ణమి తిథులలో వస్తుంది. అలాగే ఈసారి కూడా రాబోయే అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది. అది కూడా కీడుతో వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు అన్నీ కూడా పోతాయి. దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితాన్ని మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలపై ఉండే గండాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా ఆచరించండి. నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు, అమావాస్య లేదా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని. ఆ రోజు పరిహారాలు తప్పకుండా చేయాలని చెబుతారు. పిల్లలకు దిష్టి తీయడం, పిల్లలకు కొన్ని రకాల పరిహారాలు చేయాలని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకు దిష్టి తీయాలి. అంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనం పరిగణిస్తాం. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మేము చెప్పిన విధంగా చేసుకోండి, సరిపోతుంది. మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకు మొదటి సూర్యగ్రహణం. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్పగడ్డి వేయనవసరం లేదు. అలాగే దేవాలయాలు కూడా ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణం నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు. ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద మీ సొంతమవుతుంది. మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణం మగపిల్లల కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు మేము చెప్పే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
మీ పిల్లలపై ఏవైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయో ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే గ్రహణం అమావాస్యతో కలిసి వస్తే దానిని చాలా కీడుగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహణం అమావాస్య శనివారం రోజుకు కావడం కూడా కొంచెం కీడుని కలిగిస్తుంది. దీనివలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. తద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మా పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు, అన్నం తినరు, మారం చేస్తూ ఉంటారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడిపోతూ ఉన్నా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు. అంటే 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. కొంచెం మా పిల్లల్ని మంచిగా రెడీ చేస్తే చాలు, మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దిష్టి తగులుతూ ఉంటుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి 10 గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ పిల్లలకి తిరిగనేదే ఉండదు. బ్రహ్మాండమైన ఫలితంతో పిల్లల జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉండే దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, పిల్లలకి దిష్టి పెడుతూ ఉంటారు. వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, అలాగే చాలా శక్తివంతమైనది కూడా. ఈరోజు తిథి వార నక్షత్రం కూడా బాగుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి అనేదే జరుగుతుంది. అలాగే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అమావాస్య అనేది చెడును తీసేసి మంచినీళ్ళు తెచ్చి పెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మనం అన్నం వండుతాం కదా, సాయంత్రం నిండు కొండలో అన్నం వండుతారు కదా, అలా వండని అన్నం నుంచి 3 ముద్దలు అన్నాన్ని తీసుకోండి. ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 మధ్యలో అన్నాన్ని తీసుకోండి. దానితో పాటు మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి. కోడిగుడ్డు నుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కోడిగుడ్డు దిష్టికి చక్కగా పనిచేస్తుంది. గుడ్డుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది. పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అటువంటి అనారోగ్య సమస్యలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు. ఇలా మీరు నిండుకొండ అన్నాన్ని తీసుకోండి, 3 ముద్దలు చేసుకోండి. అలా 3 ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి. అంటే ఒక ముద్దకి కుంకుమ కలపండి. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి. 3వ ముద్దను తెలుపు రంగులో ఉంచేయండి. ఇలా 3 ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. తీసుకున్న తరువాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయండి.
ఆ సర్కిల్కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయి. కనుక ఈ 3 ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి. ఈ 3 ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టండి. ఆ తర్వాత మీ కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి మొదలుపెట్టిన ఆ ప్లేట్తో దిష్టిలాగా తీయండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పండి, సరిపోతుంది. మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ పక్క ప్లేట్తోనే దిష్టి తీయాలి. తరువాత ఈ అన్నం ముద్దల్ని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవరూ తిరగని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. అంటే 4 దారులు కలిసే చోటు లేదా 3 దారులు కలిసే చోటులో రోడ్డు పక్కన పడేసి రావాలి. అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను మార్చేయండి. అలాగే దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. అంటే మీ పిల్లలు ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వారి ఎదుగుదల ఎలా ఉంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఇది చాలా నార్మల్గా అనుసరించే పరిహారం. దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది. 3 అన్నం ముద్దలు, 1 కోడిగుడ్డును ఈ పరిహారానికి వాడుతాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారం. ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. దిష్టి మాత్రం ఇంట్లోనే పెద్దవాళ్ళతో మాత్రమే తీయించండి. మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి. పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా, కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే దాని నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. వెంటనే పూర్తిగా తొలగిపోదు. వెంటనే ఫలితం అనేది కూడా రాదు. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుంది. మీ పిల్లలు తరచూ ఏడుస్తూ ఉన్నారు అంటే ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు ఏడుపు మానేస్తారు. కాబట్టి మార్చి 29 అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. మనము మన పిల్లలు బాగుండాలని రకరకాల పరిహారాలు చేస్తాము. ఒక మంచి తిథి, వార నక్షత్రము కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లలు మంచి వృద్ధులకు వస్తారు. కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.